వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఉమ్మడి రాయలసీమ జిల్లాలో ఎవరికి పట్టుందని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే 2014-2019 ఎన్నికల్లో రాయలసీమ వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా పట్టు బిగించింది. ఇదే నేపథ్యంలో 2024 కూడా మరి రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టు బిగిస్తుందంటే ఒక్కొక్క జిల్లా వారీగా మనం చూసుకున్నట్లయితే మొదటిగా అనంతపూర్ జిల్లా విషయంగా చూసుకున్నట్లయితే అనంతపూర్ వ్యాప్తంగా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 14 నియోజకవర్గాల్లో టీడీపీ 2014 ఎన్నికల్లో 14 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాలు టీడీపీ గెలుచుకుంది. మరి అదే 2019 విషయానికి వస్తే పూర్తిగా రివర్స్ అయిపోయింది. 14 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 నియోజకవర్గాలు గెలుచుకుంది, 2 నియోజకవర్గాలు మాత్రమే టీడీపీ గెలుచుకోయింది. అంటే దీన్ని ఏ విధంగా నిరసనగా తీసుకోవచ్చు అంటే అనంతపూర్ జిల్లాలో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంది. మరి ఈ నేపథ్యంలో అనంతపూర్ జిల్లాలో కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా పట్టు సాధిస్తే కనుక 100కి 1000% జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాబోతున్నారు అనేది తేటతెల్లమవుతుంది. దీనికి తోడు అనంతపూర్ ఉమ్మడి జిల్లాలో ఒక సెంటిమెంట్ కూడా ఉంది. ఉరువకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ ఏ పార్టీ అధికారంలో ఉమ్మడి అనంతపూర్ జిల్లాలోని ఉరువకొండ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ పైన అధికారాన్ని కోల్పోతుంది అని. అదేవిధంగా సింగనమల నియోజకవర్గంలో ఏ పార్టీ అక్కడ గెలిస్తే కనుక ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని దశాబ్దాలకు ఈ సెంటిమెంట్ నమ్ముతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఉరువకొండలో ఎవరు గెలవబోతున్నారు, సింగనమలలో ఎవరు గెలవబోతున్నారు అన్నది అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 14 నియోజకవర్గాల్లో 2019 ఎన్నికలు 2014 ఎన్నికలు కనుక చూసుకున్నట్లయితే 2014లో టీడీపీ ఎక్కువ గెలిచింది, 12 నియోజకవర్గాలు గెలిచింది. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి 2019 ఎన్నికల్లో ఏ నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన నియోజకవర్గాలు లేవంటే 2019 నియోజకవర్గాల్లో ఉరువకొండ ఒక నియోజకవర్గం ఓడిపోయింది, హిందూపూర్ ఒక నియోజకవర్గం ఓడిపోయింది. ఈ 2 నియోజకవర్గాలు టీడీపీ గెలుచుకుంది. మరి ఈ ఎన్నికల్లో గెలుపోవడం ఎలా ఉండబోతుందో ఒకసారి చూసుకుందాం. రాయదుర్గం ఈ 14 నియోజకవర్గం ఒకసారి చెప్తారు. రాయదుర్గం, ఉరువకొండ, గుంతకల్, తాడిపత్రి, సింగనమల, అనంతపూర్, కళ్యాణదుర్గ్, రాప్తాడు, మడకశిర, హిందూపూర్, పెనుగొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి ఈ 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 14 నియోజకవర్గాల్లో బాగా టీడీపీకి పట్టున్న నియోజకవర్గాలు చాలా వరకు 2 నియోజకవర్గాలు అని చెప్తారు. ఒకటి తాడిపత్రి అయితే 2 రాప్తాడు అని చెప్తారు. ఎందుకంటే తాడిపత్రిలో జేసీ వర్గాలు జేసీ కుటుంబం ఇక్కడ దశాబ్దాలుగా రాజకీయ పట్టును బిగించింది. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఎంపీలుగా గెలిచారు. మరి ఇదే నేపథ్యంలో వాళ్ళ వార్తలు 2019లో ఎంపీ అభ్యర్థిగా జేసీ దివాకర్ రెడ్డి కొడుకు నిల్చుంటే 2019 ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే ఈ ఇద్దరిని కూడా వైసీపీ వాళ్ళు ఓడించి వైసీపీ జెండాలు పట్టారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో అనంతపూర్ ఎంపీ సీటు జేసీ పవన్ కుమార్ రెడ్డి ఆశించినప్పటికీ టీడీపీ ఇవ్వలేదు. మరి అదే తాడిపత్రి విషయానికి వస్తే జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు టీడీపీ టికెట్ కేటాయించింది. మరి ఈ నేపథ్యంలో అందరూ కూడా అనంతపూర్ ఉమ్మడి జిల్లాలతో పాటు రాప్తాడు నియోజకవర్గం విషయాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ పరిటాల కుటుంబం దశాబ్దాలుగా పోటీ చేస్తున్నప్పటికీ పరిటాల సునీత వాళ్ళకి గెలిపే తప్ప ఓటమి లేకుండా ఉండేది. కానీ 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోపుదర్తి ప్రకాష్ రెడ్డి భారీ మెజారిటీతో వీళ్ళని ఓడించారు. మరి ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో తోపుదర్తి ప్రకాష్ రెడ్డి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలో నిల్చున్నాడు. అదేవిధంగా రాప్తాడులో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత నిల్చుంది. మరి పరిటాల శ్రీరామ్కి ధర్మవరం టికెట్ ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ ధర్మవరం టికెట్ పరిటాల శ్రీరామ్కి ఇవ్వలేదు. అక్కడ బీజేపీ అభ్యర్థి పోటీ చేశాడు. మరి ఇక్కడ ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారంటే ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే 14 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8 నియోజకవర్గాలు గెలుచుకుంటుంది, ఒక 4 నియోజకవర్గాలు టీడీపీ గెలుచుకుంటుంది, ఒక 2 నియోజకవర్గాలు టఫ్ ఫైట్ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో 14 నియోజకవర్గాల్లో 8 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒక 4 టీడీపీ, 12 2 నియోజకవర్గాలు టఫ్ ఫైట్, మొత్తం 14 నియోజకవర్గాల్లో. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుపోయే స్థానాలు ఏది, మరి ఏంది పరిస్థితి అంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగా గెలువబోయే టికెట్ ఏదైనా ఉందంటే గుంతకల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయని ఉన్నది. ఎందుకు జెండా ఎగరవేయని ఉన్నదంటే ఇక్కడ టీడీపీ అభ్యర్థులు చాలా మంది ఉన్నప్పటికీ టీడీపీ అభ్యర్థులకు ఇవ్వకుండా వైఎస్ఆర్ నుంచి వచ్చిన అభ్యర్థికి టికెట్ ఇవ్వడంతో టీడీపీ అభ్యర్థులు కూడా అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళు కూడా సహకరించే పరిస్థితి లేదు. ఇక్కడ గుంతకల్ నియోజకవర్గంలో స్థానికుడైన వై వెంకటరామరెడ్డి స్థానికంగా ఉన్నాడు. ఆయన ప్రజల్లోకి బాగా వెళ్ళి ఓటర్లను బాగా ఆకట్టుకోగలిగి గుంతకల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అదేవిధంగా సింగనమల నియోజకవర్గంలో ఇక్కడ ట్రిపుల్ డ్రైవర్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం ఉంది. అదేవిధంగా 2014 ఎన్నికల్లో ఓడిపోయిన ఎవరైతే సింగనమలలో ఉన్నారో ఆ అభ్యర్థికి మళ్ళీ టికెట్ శ్రావణికి టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ట్రిప్పర్ డ్రైవర్ని ఎగ్జాల్ చేయడంతో ఆటో డ్రైవర్లు కావచ్చు అందరూ ఏకముటిగా సింగనమలలో ట్రిప్పర్ డ్రైవర్ని గెలిపించుకోవడానికి ఏకబద్ధంగా ఉన్నారు. మరి సింగనమలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అనంతపూర్ అర్బన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఎందుకంటే ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ప్రభాకర్ చౌదరి ఉన్నాడు. ప్రభాకర్ చౌదరిని కాదని కొత్త అభ్యర్థికి టికెట్ ఇవ్వడంతో ప్రభాకర్ చౌదరి వర్గీయులు కూడా అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళు కూడా సహకరించే పరిస్థితి లేదు. కాబట్టి అనంతరామరెడ్డికి అనంతపూర్ వ్యాప్తంగా బాగా పట్టుంది. కాబట్టి అనంతపురంలో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. మరి అదేవిధంగా రాప్తాడులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. మడకశిర
కరీంనగర్లో ఎస్సీ నియోజకవర్గం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. మరి ధర్మవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి బాగా బలమైన వ్యక్తి, ఇక్కడ బీజేపీ టికెట్ ఇవ్వడంతో మరి ఇక్కడ బీజేపీని ఓడించి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. అది కాక 80% పైగా ఓటింగ్ నమోదు కావడంతో ఖచ్చితంగా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ప్రతి ఒక్కరిని మాట్లాడించుకుంటాడు, ప్రతి ఒక్కరిని పలకరిస్తాడు. ఇట్లాంటి నాయకుడు మాకు కూడా ఉంటే బాగుండని తెలుగు 2 రాష్ట్రాలతో పాటు యావత్ భారతదేశం అంతా చర్చించుకుంటుంది. ఎందుకంటే ఈ రోజు గెలిచిన తర్వాత ఆ ఊర్లను కావచ్చు, మనుషులను కాబట్టి పట్టించుకునే దాఖలాల్లో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మంచి చేసాడో చెడు చేసాడో పక్కన పెడితే ఆయన అంటూ గెలిచిన తర్వాత గుడ్ మార్నింగ్ పేరుతో ప్రతి గడపకు ప్రతి తలుపుకు వెళ్ళి అందరినీ పలకరించి అందరినీ చేసుకొని ముందుకెళ్లారు. మరి అదేవిధంగా కదిరిలో ఇక్కడ ముస్లింకి బాగా పెద్దపీట ఉంది. ముస్లిం ఓటర్లు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెనుదనుగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా కదిరిలో గెలవబోతుంది. మరి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే గుంతకల్లు, సింగనమల, అనంతపూరు, రాప్తాడు, ధర్మవరం, కదిరి 6 నియోజకవర్గాలు. వీటితో పాటు కళ్యాణదుర్గం బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి వైఎస్ఆర్సీపీ ఇచ్చింది కాబట్టి కళ్యాణదుర్గం కూడా ఇక్కడ జెండా ఎగరవేయబోతుంది వైఎస్ఆర్సీపీ. మరి ఇంకో నియోజకవర్గం ఏదైనా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా రాయదుర్గం అని చెప్పొచ్చు. రాయదుర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుంది. మరి టీడీపీ గెలిచే సీట్లు ఏమైనా ఉన్నాయి అంటే మరి టీడీపీ సీట్లు హిందూపూర్ ఒకటి ఉంది, ఉరవకొండ ఒకటి ఉంది, పక్కా టీడీపీ గెలుస్తాయి ఈ 2 నియోజకవర్గాలు. వీటికి తోడుతో పాటు పెనుగొండ కూడా టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని గట్టిగా వినిపిస్తున్నాయి. 3 నియోజకవర్గాలు. మరి ఈ 3 నియోజకవర్గాలతో పాటు మరి ఇంకా గెలిచే సీటు ఏదైనా ఉందంటే పుట్టపర్తి కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉంది. ఈ 4 నియోజకవర్గాలు టీడీపీ గెలిచే అవకాశం ఉంటే మరి ఆ 2 నియోజకవర్గాలు తాడిపత్రి కావచ్చు, లేదంటే మరి ఇంకోటి టప్పటి నియోజకవర్గం చూసుకున్నట్లయితే తాడిపత్రి కావచ్చు, తర్వాత మనకి తాడిపత్రి ఇంకో నియోజకవర్గం బాగా టప్పటి కనిపిస్తుంది మనకి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాయదుర్గు వైఎస్ఆర్సీపీ ఉంది, గుంతకల్ వైఎస్ఆర్సీపీ ఉంది, సింగనమల వైఎస్ఆర్సీపీ ఉంది, అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గు, తాడిపత్రి, కళ్యాణదుర్గు టప్పాడితో ఉన్న ఎవరు గెలుస్తారని మీమాంసలు గడుస్తున్నాయి. గొడవలు కూడా అంతే పెద్దది జరుగుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉంటే 14 నియోజకవర్గాలు 8 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంటే 4 మాత్రం టీడీపీ గెలిపోతుంది. 2 నియోజకవర్గాలు మాత్రం టఫ్ ఫైట్ ఉంది, హోరాహోరీగా ఉంది, ఎవరు గెలుస్తారని చెప్పలేని పరిస్థితిలో ఉంది. మరి ఈ నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కొద్దిగా కోల్పోయినప్పటికీ తన పట్టునైతే అలాగే సాధించగలిగింది. 14 నియోజకవర్గాల్లో 8 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 4 టీడీపీ, 2 టఫ్ ఫైట్ ఉన్నాయి. మరి నిజంగానే ఇవన్నీ నిజాలా కాదా అంటే ఖచ్చితంగా రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూసుకోండి. ఈ నియోజకవర్గంలో మాత్రం ఇదే జరగబోతుంది. మరి ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో కూడా మీ కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి.